నమస్కారం. ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన, బహుశా కొంచెం వివాదాస్పదమైన లెక్చర్ సిరీస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దీని పేరు ప్రెడిక్టివ్ హిస్టరీ. ప్రాచీన గ్రంథాల ఆధారంగా భవిష్యత్తులో ప్రపంచ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో ముందే అంచనా వేయడమే ఈ కాన్సెప్ట్ ముఖ్య ఉద్దేశం. అసలు చరిత్రను మనం చూసే కోణాన్ని ఇది పూర్తిగా సవాల్ చేస్తోంది. మరి ఈ విశ్లేషణలో ఏముందో లోతుగా చూద్దామా? ఈరోజు మనం ప్రధానంగా 5 అంశాలను కవర్ చేద్దాం. ముందుగా ప్రిడిక్టివ్ హిస్టరీ మోడల్ అంటే ఏంటి, ఆ తర్వాత లెవాంట్ ప్రాంత భౌగోళిక రాజకీయాలు, పర్షియన్ల వ్యూహం, యూదుల గుర్తింపు ఎలా ఏర్పడింది, మరియు చివరగా ఇజ్రాయెల్ భవిష్యత్తు గురించి ఉన్న అంచనాలు. సరే, మొదటి విభాగంతో మొదలుపెడదాం. అదే ది ప్రిడిక్టివ్ హిస్టరీ మోడల్. సాధారణంగా చరిత్ర అంటే మనం ఏం చదువుతాం? రాజులు, వాళ్ల రాజ్యాలు కదా. కాని ఈ లెక్చరర్ ఇంకో కోణాన్ని చూపిస్తున్నారు. చరిత్ర వెనక చాలా పక్కా వ్యూహాలుంటాయట. ఇవి ప్రధానంగా 3 శక్తులపై ఆధారపడి ఉంటాయి. మొదటిది ఎలైట్ ఓవర్ ప్రొడక్షన్, అంటే ఉన్నత వర్గాల జనాభా పెరిగిపోయి వాళ్ల మధ్య వాళ్లే అధికారం కోసం కొట్టుకోవడం. రెండోది గేమ్ థియరీ. ఇక్కడంతా స్వార్థమే. పాలకులందరూ తమ ప్రయోజనాల కోసం విధేయతలను రంగుల రాట్నంలా మార్చేస్తుంటారు. ఇక మూడోది చాలా ఆసక్తికరమైనది, మతపరమైన ఎస్కటాలజీ. అంటే పవిత్ర గ్రంథాలను కేవలం ఆధ్యాత్మికంగానే కాకుండా తమ భౌగోళిక రాజనీతి లక్ష్యాలను సాధించడానికి ఒక బ్లూప్రింట్లా వాడుకోవడం. ఈ మోడల్ ప్రకారం చూస్తే యుద్ధాల్లో ప్రధానంగా 2 రకాలు ఉన్నాయి. ఒకవైపు రిచువలైజ్డ్ వార్ఫేర్ లేదా నియమబద్ధమైన యుద్ధం, అంటే కేవలం ఉన్నత వర్గాల స్టేటస్ కోను కాపాడుకోవడానికి కొన్ని రూల్స్ ప్రకారం చేసేది. కాని మరోవైపు టోటల్ వార్ఫేర్ లేదా సంపూర్ణ యుద్ధం ఉంటుంది. ఇక్కడ రూల్సేమీ ఉండవు. సంపూర్ణ విజయం ఒక్కటే లక్ష్యం. గెలుపు కోసం ఏకంగా నగరాలను నాశనం చేయడానికైనా వెనకాడరు. ఇక్కడ సోర్స్ చెప్పే పాయింట్ ఏంటంటే, ప్రపంచాన్ని ఏలిన గొప్ప సామ్రాజ్యాలు ఎప్పుడూ రూల్స్ పాటిస్తూ కూర్చోలేదు. గెలుపు కోసం వాళ్లు ఏమైనా చేస్తారు. ఇప్పుడు మన రెండో విభాగానికి వెళ్దాం. అదే లెవాంట్ భౌగోళిక రాజకీయాలు, అంటే ఆనాటి ప్రాచీన ప్రపంచ కేంద్రం గురించి. అసలు ప్రాచీన సామ్రాజ్యాలన్నీ ఈ లెవాంట్ ప్రాంతం చుట్టూనే ఎందుకు తిరిగాయి? దానికొక బలమైన కారణముంది. ఇది ఈజిప్ట్, మెసొపొటేమియా, అనాటోలియాలను కలిపే ఒక అతి ముఖ్యమైన ల్యాండ్ బ్రిడ్జ్. సింపుల్గా చెప్పాలంటే ఇది గ్లోబల్ ట్రేడ్కి ఒక గేట్వే లాంటిది. ప్రాచీన కాలంలో ఈజిప్ట్ దగ్గర ఊహించలేనంత అపారమైన సంపద ఉండేది. ఆ సంపదను కొల్లగొట్టాలన్నా, వారిపై ఆధిపత్యం చెలాయించాలన్నా ఒకే ఒక్క దారి, ఈ లెవాంట్. అందుకే ప్రతి పెద్ద సామ్రాజ్యానికి ఈ ప్రాంతాన్ని గుప్పిట్లో పెట్టుకోవడం ఒక మత్తులా మారిపోయింది. నెక్స్ట్ మూడవ విభాగం, పర్షియన్ సామ్రాజ్య వ్యూహం. ఈ వ్యూహం పేరు విభజించి పాలించు. ఒకసారి చరిత్రను వెనక్కి తిప్పి చూద్దాం. క్రీస్తుపూర్వం 587కు ముందు ఈ లెవాంట్ ప్రాంతంలో ఉన్న ఇజ్రాయెలైట్లు సామ్రాజ్యాలకు వ్యతిరేకంగా పదే పదే తిరుగుబాట్లు చేసేవారు. ఆ తలనొప్పి భరించలేక బబిలోను సామ్రాజ్యం ఏకంగా జెరూసలేంను ధ్వంసం చేసి అక్కడి వాళ్లను బబిలోనుకు బహిష్కరించింది. అయితే క్రీస్తుపూర్వం 539లో పర్షియన్ రాజు సైరస్ ది గ్రేట్ బబిలోనును ఆక్రమించాడు. ఇక్కడే అసలు ట్విస్ట్. బబిలోను రాజులు ఎవరినైతే తరిమేశారో వాళ్లనే తిరిగి వెళ్లి లెవాంట్లో స్థిరపడమని సైరస్ ఆదేశించాడు. దీని వెనుక పక్కా మాస్టర్ ప్లాన్ దాగి ఉంది. సైరసి నిర్ణయం తీసుకున్నది కేవలం మతపరమైన సహనంతో కాదని ఈ సోర్స్ బలంగా వాదిస్తోంది. ఇది పక్కాగా విభజించి పాలించు వ్యూహం. పర్షియన్లు కేవలం సైనిక బలంతో రాజ్యాలేలలేదు. వారు చాలా తెలివైన అడ్మినిస్ట్రేటర్లు. తమకు విధేయుడుగా ఉండే ఉన్నత వర్గాలను కలుపుకోవడం, కమ్యూనికేషన్ కోసం ఏకంగా పోస్టల్ నెట్వర్క్లను వాడటం లాంటివి చేశారు. మరి లెవాంట్ విషయంలో వాళ్ల ప్లానేంటి? తమ మీద పూర్తిగా ఆధారపడి ఒక ప్రాక్సీ జనాభానొక్కడ పెట్టి స్థానికుల మధ్య గొడవలు సృష్టించి ఆ కీలక ప్రాంతాన్ని పరోక్షంగా తమ కంట్రోల్లో పెట్టుకోవడం. భలే వ్యూహం కదా. ఇక 4వ విభాగం, యూదుల గుర్తింపు రూపకల్పన. ఇదొక సామ్రాజ్యపు సృష్టా అనే వాదనను పరిశీలిద్దాం. ఇక్కడే ఈ లెక్చర్ సిరీస్లో ఒక సంచలనాత్మకమైన వాదన వస్తుంది. ప్రాచీన ఇజ్రాయెలైట్లకు, బబులోన్లో కొత్తగా వచ్చిన యూదుల గుర్తింపుకు మధ్య ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందని లెక్చరర్ వివరిస్తున్నారు. ప్రాచీన ఇజ్రాయెలైట్లు అందరితో కలిసిపోయేవారు, తిరుగుబాట్లు చేసేవారు. కాని పర్షియన్ కాలం నాటి యూదులలా కాదు. వారు ఒకే దేవుణ్ణి ఆరాధించడం, రక్తశుద్ధిని కఠినంగా పాటించడం,
పర్షియాకు అత్యంత విధేయతగా ఉండడం, ఇవన్నీ చూస్తే సామ్రాజ్య పరిపాలన కోసం ఒక సాధనంగా ఉద్దేశపూర్వకంగానే ఈ కొత్త యూదుల గుర్తింపు సృష్టించబడిందేమో అన్నది ఈ లెక్చర్ ప్రధాన వాదన. బైబిల్లోని ఎజ్రా గ్రంథంలో ఒక వచనముంటుంది. ఆకాశమందలి దేవుడు జెరూసలేంలో తనకు మందిరము కట్టించుకోమని ఆజ్ఞాపించాడు అని పర్షియన్ రాజైన సైరస్ అంటాడు. ఈ సోర్స్ దీన్ని కేవలం ఒక ఆధ్యాత్మిక గ్రంథంగా చూడట్లేదు. రాజుల వ్యూహాలను దేవుని ఆజ్ఞలుగా జనాల్లోకి తీసుకెళ్లే ఒక పొలిటికల్ స్క్రిప్ట్గా విశ్లేషిస్తోంది. అంటే దైవిక జోక్యం పేరుతో ప్రజల విధేయతను సంపూర్ణంగా పొందే ఒక తెలివైన సామ్రాజ్యపు ఎత్తుగడ ఇక్కడ కనిపిస్తోందని వివరిస్తున్నారు. ఈ ప్రెడిక్టివ్ మోడల్ ప్రకారం ఇంకొక విషయమేంటంటే, అలా తిరిగి వచ్చిన ప్రవాసులు పర్షియన్ సామ్రాజ్యానికి సమర్థవంతంగా ఏజెంట్లుగా పనిచేశారు. వీళ్ళక్కడ స్థానికులతో కలవకుండా వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన ఐక్యమైన ప్రాక్సీ రాష్ట్రాన్ని సృష్టించారు. దానివల్ల ఆటోమేటిక్గా ముందునుంచి ఉన్నవాడితో ఘర్షణలు మొదలయ్యాయి. ఇలా నిరంతరం గొడవలుంటే ఎవరికి లాభం? పర్షియాకే. ఎందుకంటే ఆ స్థానిక శత్రువుల నుండి రక్షణ కోసం ఆ ప్రాక్సీ జనాభాకు ఎప్పుడూ పర్షియా మద్దతు కావాలి. అలా ఆ ప్రాంతాన్ని సునాయాసంగా పర్షియా కంట్రోల్ చేసింది. దీనికి ఇంకొక ఉదాహరణ ఎజ్రా గ్రంథంలోని అంతర్వివాహాలపై ఉన్న నిషేధం. మీ కుమార్తెలను వారి కుమారులకు ఇవ్వద్దు, వారి కుమారులకు వారి కుమారులను తీసుకోవద్దు. ఈ సోర్స్ దీన్ని రక్తశుద్ధి చట్టాలుగా చెబుతోంది. ఎందుకంటే వాళ్లు స్థానికులతో కలిసిపోతే పర్షియాకు ప్రాక్సీగా ఎవరుంటారు? ఉండరు. అందుకే పొరుగువారితో ఏ సంబంధం లేకుండా పూర్తిగా ఐసోలేట్ చేసి ఉంచితేనే వాళ్లు సామ్రాజ్యం మీద ఆధారపడతారు. ఈ విధంగా ఒక ఒంటరి ప్రాక్సీ రాష్ట్రాన్ని నిర్మించడానికే ఇలాంటి కఠినమైన నియమాలు వచ్చాయని ఈ విశ్లేషణ అంటోంది. అసలు ఆశ్చర్యం కలిగించే విషయమేంటంటే, ఈ ప్రాచీన ఎత్తుగడ అక్కడతో ఆగిపోలేదట. వేల సంవత్సరాల క్రితం పర్షియన్ రాజు సైరస్ వాడిన ఇదే విభజించి పాలించు వ్యూహాన్ని మధ్యప్రాచ్యాన్ని నియంత్రించడానికి బ్రిటిష్ సామ్రాజ్యం కూడా వాడుకుందని సోర్స్ పేర్కొంది. 1917 నాటి బ్రిటిష్ వారి బాల్ఫోర్ డిక్లరేషన్కు నాటి సైరస్ ఆదేశానికి మధ్య లెక్చరర్ చాలా స్పష్టమైన పోలికలను చూపుతున్నారు. ఆనాడు పర్షియా ఏం చేసిందో ఈనాడు ఆధునిక ఇజ్రాయెల్ స్థాపనకు బ్రిటిష్ వారు కూడా అచ్చమదే వ్యూహాన్ని కాపీ చేశారని వీరి వాదన. ఇక మన చివరి 5వ విభాగం ఇజ్రాయెల్ గురించి భవిష్యత్తు అంచనాలు, ఆ సామ్రాజ్య చక్రం ఛేదన. ఈ మోడల్ ఆధారంగా లెక్చరర్ ఇజ్రాయెల్ భవిష్యత్తుపై 3 సంచలనాత్మకమైన అంచనాలు వేస్తున్నారు. 1. జెరూసలేంలో 3వ ఆలయాన్ని పునర్నిర్మించడం. 2. ప్రస్తుతమున్న సెక్యులర్ సిస్టమ్ నుండి కఠినమైన బైబుల్ చట్టాలతో నడిచే థియోక్రసీగా మారడం. ఇక 3. ఇప్పటివరకు తనకు అండగా ఉన్న అమెరికన్ సామ్రాజ్యం ప్రభావం నుండి పూర్తిగా బయటకు రావడం. భవిష్యత్తులో ఇజ్రాయెల్ ఖచ్చితంగా ఈ 3 అడుగులు వేస్తుందని ఈ సోర్స్ గట్టిగా చెప్తోంది. ఈ చారిత్రక ఫ్రేమ్వర్క్ లెక్కల ప్రకారం ఒక ప్రాక్సీ రాష్ట్రం ఎప్పటికీ అలా ప్రాక్సీగా ఉండిపోదు. కాలక్రమేణా తనను పెంచి పోషించిన సామ్రాజ్యాన్నే మించిపోతుంది. అందుకే పాక్స్ జుడైకా అనే సంపూర్ణ ప్రాంతీయ ఆధిపత్యాన్ని స్థాపించడానికి ఇజ్రాయెల్ తన ప్రస్తుత ఇంపీరియల్ మేనేజరైన యునైటెడ్ స్టేట్స్పై కూడా తిరుగుబాటు చేస్తుందని అంచనా వేస్తున్నారు. అంటే ఎవరి జోక్యం లేకుండా అమెరికన్ ప్రభావాన్ని కూడా పక్కకు నెట్టి ఇజ్రాయెల్ తన స్వంత సార్వభౌమాధికారాన్ని సాధిస్తుందని ఈ భవిష్యత్తు అంచనా సారాంశం. ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో పక్కన పెడితే మనకొక బలమైన ప్రశ్న మిగులుతుంది. చరిత్ర నిజంగానే ఇలా ఒకే సైకిల్లో పదే పదే రిపీట్ అవుతుందా? ఇవాళ మనం చూస్తున్న భౌగోళిక రాజకీయ వివాదాలు ఆనాటి ప్రాచీన విభజించి పాలించు వ్యూహాలకు కేవలం ప్రతిధ్వనులు మాత్రమేనా? ఈ విశ్లేషణ విన్నాక మీరేమనుకుంటున్నారు? ఈ భవిష్యత్తు చిత్రపటం వాస్తవ రూపం దాల్చుతుందో లేదో కాలమే నిర్ణయించాలి. కాని ఈ అంశం మాత్రం ప్రపంచ రాజకీయాలను చూసే మన దృష్టికోణాన్ని ఖచ్చితంగా ఆలోచింపజేస్తుంది అనడంలో సందేహం లేదు.